డ్రైవర్ ఒకటి పెద్దోడు ఉన్నాడు, మిగతా మోటార్ పూర ఉన్నారు. లేపే టైంలో అతని కస్టమర్ ఎవరైతే లేపారో వాళ్ళ వాచ్ పడిపోయింది, స్మార్ట్ వాచ్. అది పిఎస్కి ఇచ్చాము. వాళ్ళు కూడా ఇంటర్గేషన్ చేస్తామన్నారు. ఇంటర్గేషన్ చేస్తామని పట్టుకుంటాము అని చెప్పేసి చెప్పారు. అని చెప్పిట్లా మేము 2 days దగ్గర లూజ్ చేసాము. 3 days నాడు మేము చూసే దగ్గర 4 daysలో కనబడ్డది. ఎత్తుకుపట్టాను. అది కరెక్ట్ 3 గంటల 10 నిమిషాలకు ఇది జరిగింది. అది పెద్ద లేకపోయేసరికి దీన్ని తీసుకెళ్ళింది. కాబట్టి దానికి చర్య చేసుకోవాలి. మన శ్రీ సిద్ధి వినాయక గ్యారేజ్ మా అల్లుడు పెట్టాడు. మొన్న 2 days బ్యాక్ విగ్రహాన్ని దొంగిలించడం జరిగింది. 2 విగ్రహం జరిగింది. కాకపోతే గణపతి ఇవ్వలేదు. లేచిన గణపతిని తీసుకెళ్ళి వెళ్ళిపోయారు. హైట్ వచ్చేసి 10 feet ఉంటుంది. అమౌంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 25,000. అది మల్లుడు చెప్పాడు నాకు. 25,000 అని చెప్పాడు. నాకు కూడా అంత కరెక్ట్ వెళ్ళి మల్లుడు చెప్పాడు 20,000 గణపతి పోయిందని మా అమ్మ అని చెప్పి నాకు ఫోన్ చేసాడు. ఇక్కడ సీసీ ఫుటేజ్ కూడా అవైలబుల్లో లేదు. చూసాము కానీ క్లియర్గా కనబడట్లేదు. బయట చూసాము. ఆటో నెంబర్ కూడా క్లియర్గా కనబడట్లేదు. ఆటో అయితే ఎల్లో కలర్ ఆటో మేము చూసాము. ఎల్లో కలర్ ఆటో అది సంఘటన జరిగింది. సమయం వచ్చేసి 3:10 ఆ టైంలో ఫిర్యాదు చేశాము. కాకపోతే ఇంకా రెస్పాన్స్ అనేది మాకు